యేసుక్రీస్తు గారి నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. 4937వ రోజు నడిపించుటకు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఈ ఉదయకాల పిలుపును ప్రారంభిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. శ్రీ యాకోబన్న ప్రార్థన వాళ్ళు నడిపించుకున్నాం. ప్రారంభ యాకోబన్న గట్టిగా చెప్పు అన్న. యాకోబన్న ప్రార్థన నడిపించండి అన్న. ప్రార్థన మంచిదేనా? ప్రేమల మా పరలోకపు తండ్రి, కృపా సత్యం దేవా, నీకు స్తోత్రాలు. కన్న తండ్రి, గడిచిన రాత్రంతా కాచి కాపాడి మాకు సుఖనిద్రించి మా పడుకులో ఉండి సజ్జులుగా మేల్కొలిపి తండ్రి, ఉదయకాల సమయమున ఉదయకాలం అన్న కార్యక్రమంలో వ్యాసుడు వనవస్త్రాల ద్వారా ఏర్పరిచిన ఉద్యమంలో పాల్గొంటూ ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు ఇస్తాం తండ్రి. వాక్యం నుంచి దాసు యాంటి గారిని నడిపించే శివనైతేని పాటలు పాడే సోదరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ ఆత్మ సంచారం మా మీద ఉంచు, నీ ఆత్మపరులుగా చేయి, నీ సన్నిధి మాతో ఉంచు. ఉద్యమని ఈ వేదిక మీద మిమ్మల్ని అందరూ చేర్చేందుకు స్తోత్రాలు. ఈ కుడికి అంతటి ఆదింత నడిపించి నీవే ఘనత మహిమా ప్రభావం పొందమని లోకరక్ష యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. నా వందన ప్రార్థించిన వందనాలు. సమయంలో పాట కోసం ప్రత్యేకంగా ఆహ్వానించబడిన ఎన్ కిరణ్ కుమార్ గారు ఉన్నారన్నా? కిరణ్ అన్నా వందనాలన్నా. వందనాలన్నా. పాట పాడన్నా. మన ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మన క్రైస్తవ సునాద కీర్తనలో నుంచి మనమందరం బాగా ఎరిగిన పాటే భజన చేయించు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామం అనే కీర్తన పాడుకుందాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచిన వృజినములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి
నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్యా నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయని వర్ణింపనిలలో, ఇంతయని వర్ణింపనిలలో ఎవరికి నిసాధ్యంబు కాదు. ఎవరికి నిసాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. వృజినములపై జయమునిచిన, వృజినములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. వందనాలన్నా, అందరికీ ప్రేమ వందనాలు. అవునా చక్కని పాట పాడిన కిరణ్ కుమార్ అన్నకు మార్నింగ్ కాన్ఫరెన్స్ గ్రూప్ ద్వారా వందనం తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దైవ సేవకులు చాంద్లీ గారు రాజమండ్రి నుంచి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాక్యం వరకు ప్రార్థన శివయ్యన్న వాక్యం వరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయనన్నా. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నా ప్రభువా, జూలై నెలలో 8వ తేదీ నాయన 2026లో మమ్మల్ని చేర్చారు. మా జీవితంలో మరొక దినమిచ్చావు, మరొక తరుణమిచ్చావు, మరొక అవకాశం ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. నాయనా, ఈ దినము చూడలేక అనేకులు ప్రభువా లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మాకైతే మీరు మంచి సమయం ఇచ్చారు స్వామి, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల వలన నైనా స్తుతి వలన మిమ్మల్ని మేము గణపరిచాం స్వామి, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. అవును నాయనా, ఈ సమయంలో ప్రభువా రాజమండ్రి నుండి నీ దాసుడు తండ్రి వాక్యం అందిస్తూ ఉండగా జాలను మీరు జ్ఞాపమ చేసుకోండి నాయన. కేవలం నోట మాట కలిగిన వాడే తండ్రి, ఒట్టివాడు మట్టివాడు ప్రభువా, అయినా మిమ్మల్ని ప్రేమించిన వాడు నీ దాసుడైన వాడు. మీరు ఇంత గొప్ప కార్యము చేస్తున్నారయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా వాక్యాన్ని నైనా ఆయన నోటి ఊరగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. మంచి వాక్యాన్ని మాకు దయచేయి ప్రభువా. ఎవరికి అవసరమో ఎవరికి నైనా మీరు జ్ఞాపమ చేసుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం.
సహాయమును కరించండి నాయన. కరెంటు వలన కానీ నెట్ వలన కానీ ఈ అభ్యంతరాలు లేకుండా ప్రభా చక్కగా జరిగినట్లుగా నీ కృప చూపయ్యా. మాలో మత్తు లేకుండా, మాలో నిద్రపోతులు తిండిపోతులు లేకుండా చక్కగా మెలకువతో ఉండి ప్రార్థన నైనా వాక్యం వినడానికి నీ కృప చూపించమని వేడుకుంటున్నాం. నైనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేయలే. ముందు నీ సమయం నీ పాదాలకు చెప్పుకుంటూ నా ప్రభైన యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. వందనాలన్నా శ్రీరామకి వందనాలు తెలియజేస్తున్నాం ప్రార్థించుకుంటూ. ఈ సమయంలో వాక్యం కొరకు పిలువబడిన దైవ సేవకులు చార్లీ గారు రాజమండ్రి నుంచి. అన్న వందనాలన్నా. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వ యుగాల్లో కలుగును గాక. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. వందనాలు సార్. మరొకసారి ప్రభు ఎలాగున మనం ఆన్లైన్ లో కలిసి వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. పెద్దలు, సువార్థికులు, అనుభవం కలిగిన అనేక మంది సహోదరులు మరి ఇక్కడ ఉండగా అల్పుడునైన నేను వాక్యం పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వ్యక్తిగా ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సంఘము అనే విషయాన్ని కొన్ని నెలలుగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి బుధవారం, వారం విడిచి వారం దాదాపుగా మనం సంఘాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన మొట్టమొదటి తరగతి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి అట్లా గుర్తు చేస్తాను. సంఘము, సంఘములు అనే శీర్షికలో మనం ఒక ఎపిసోడ్ చేశాం. అదేంటంటే ప్రతి విశ్వాసి, ప్రతి సహోదరుడు, ప్రతి సంఘ పెద్ద, ప్రతి సువార్థికుడు సార్వత్రిక సంఘము, స్థానిక సంఘము అనే రెండు విషయాలు గమనించాలి అని మనం చూసాం. ప్రభు నమ్ముకున్న వాళ్ళు అందరం కూడా ఏ ఊర్లో ఉన్న సార్వత్రిక సంఘానికి సంబంధించిన వాళ్ళు. పెంతెకోస్తు దినము మొదలుకొని రాకడ వరకు, పెంటెకోస్తు ర్యాప్చర్, రక్షించబడిన ఆత్మ ద్వారా కడగబడిన ప్రతి విశ్వాసి ఈ సార్వత్రిక సంఘములో భాగంగా మనం ఉంటాం. ఓకే, అదే సమయంలో సార్వత్రిక సంఘము అంటూనే మరొక గంభీరమైనటువంటి సత్యం ఏంటంటే స్థానిక సంఘం చాలా ప్రాముఖ్యమైనది. స్థానిక సంఘము చాలా ప్రాముఖ్యమైనది. మన వరాలు, మన పని, ఎక్కువగా మనము ప్రయాసపడేది, మనం మీటింగ్ అటెండ్ అయ్యేది అన్ని స్థానిక సంఘమే. కాబట్టి స్థానిక సంఘము చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది సార్వత్రిక సంఘానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, స్థానిక సంఘానికి ప్రాధాన్యత ఇవ్వరు. అది చాలా విచారకరం. అలా కాకుండా మనం ఎక్కువగా సార్వత్రిక సంఘంలో మనం చేసేది ఏమీ లేదు, అన్ని ఆయన చూసుకుంటున్నాడు. మన పని, మన బాధ్యత, మన శ్రద్ధ ఇవన్నీ ఎక్కువగా స్థానిక సంఘంలో ఉన్నాయి. చాలా మంది మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎలా అయినా తిరుగుతాం, ఏదైనా చేస్తాం, తప్పు చేయట్లేదు కదా అంటారు. బౌండరీస్ ఉండవు వాళ్ళకి. అది చాలా ప్రమాదం. కాబట్టి
స్థానిక సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రెండవది, స్థానిక సంఘానికి దానికి ఆయన ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. అది దేవుని యొక్క వాక్యం. ఇశ్రాయేలీలను వాళ్ళు కూడా రాజులైన యాజక సమూహంగా ఉండాలని కోరుకున్నాడు. అయితే వారికి 10 ఆజ్ఞలతో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 10 ఆజ్ఞలతో ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఒక పని చేస్తున్నాడంటే ప్రజలకు ఆయన ఒక రాజ్యాంగాన్ని ఇస్తాడు. స్థానిక సంఘాలు కట్టబడటం కొరకై ఆయన ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. దానినే మనము సత్యము. ప్రతి స్థానిక సంఘము సత్యమును బట్టి నడవాలి అని ఆయన నియమించాడు. అది రెండవది మనం చూసాం. సత్యమును బట్టి నడుచుట, కాన్స్టిట్యూషన్. మీకు గుర్తుందో, దానిలో పర్మనెంట్ గా ఇచ్చేసాడు సత్యాన్ని. ఏ కాలానికైనా మారనది అది. ఏ కాలానికైనా అది మారదు. పర్మనెంట్ గైడెన్స్ అంటారు దాన్ని. కొరింథీ మొదటి పత్రిక కేవలం కొరింథీలకు కాదు, అందరికీ. ప్రతి పత్రిక అంతే. కాబట్టి స్థానిక సంఘము దాని యొక్క రాజ్యాంగాన్ని చూస్తున్నాం. తర్వాత దాని నిర్మాణాన్ని చూస్తున్నాం. మూడవది, పునాది ఎవరు, ఇప్పుడు సంఘము కట్టబడుతూ ఉండడం అంటే ఏంటి, అది కూడా మనం చూసాం. కొరింథీ పత్రిక 8, 9, 10 3 అధ్యాయాల ఆధారంగా సంఘంలో ఒకరి పట్ల ఒకళ్ళు ఎలాగున ఆలోచన కలిగి ఉండాలి మనం చూసాం. ఇక 5వది, స్థానిక సంఘం వాక్యానుసారంగా నడుస్తుందా లేదా నియంత్రించటానికి ఆయన 3 అధికారాలు ఇచ్చాడు. 3 అధికారాలు. వాక్యము ఆయన ఇచ్చాడు. లేఖనములు అధికారంలో ఉండాలి. తర్వాత ఆయన శిరస్సుగా ఉన్నాడు. ప్రతి స్థానిక సంఘం శిరస్సును గుర్తుపట్టాలి. మూడవది, ప్రతి స్థానిక సంఘం పరిశుద్ధాత్మ దేవుని నియంత్రణలో ఉండాలి. ప్రతి సువార్థికుడు, ప్రతి సంఘ పెద్ద తామున్న స్థానిక సంఘాలు శిరసత్వం కింద పరిశుద్ధాత్ముని నాయకత్వంలో లేఖనములకు అనుగుణంగా ఉందో లేదో మనం చూసుకుంటూ ఉండాలి. తర్వాత స్థానిక సంఘము యొక్క సంభాషణ మనం వింటాం. గతంలో భాషలతో మాట్లాడుతూ కలవరపరుస్తున్న అనేక మంది ఉండగా సంఘములో స్పష్టత, సంభాషణ ఎలా ఉండాలో మనం విన్నాం. ఈ రోజున సంఘం యొక్క కూడికలు మనం వింటాం. స్థానిక సంఘం యొక్క కూడికలు. పాత నిబంధనలో సంఘం లేదు, అలాగే సువార్తలలో కూడా సంఘం లేదు. కానీ సువార్తలలో సంఘానికి సంబంధించిన కొన్ని సంగతులు ప్రభు ఆరోహణం కాకముందు ఆయన ముందే చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. మనందరికీ సుపరిచితమైన వచనం 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందునో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. కూడి ఉందురు అనే మాట ఇది స్థానిక సంఘం యొక్క కూడికను తెలియచేస్తా ఉంది. ఇక్కడ
కొంత పదజాలం మీద మనం దృష్టి కూడా పెడుతున్నాం. కూడిందురు అనే మాట సునాగో అనే మాటతోటి గ్రీకులో చెప్పబడింది. సునాగో అంటే హ్యావింగ్ బీన్ గ్యాదర్డ్. ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉన్న ప్రజెంట్ పార్టిసిపుల్ తో ఉన్నటువంటిది. ఇది హ్యావింగ్ బీన్ గ్యాదర్డ్. చెప్తాను తెలుగులో. దాని అర్థం ఏంటంటే, మీరు కూడుకోవటం అనే లా కనబడుతుంది, కానీ ఇది నిజానికి సమకూర్చబడుట అని గుర్తుపెట్టుకోవాలి. స్థానిక సంఘము మాటి మాటికి కూడుకోవటం కొరకై అది ఒక వ్యక్తి చేత, ఎవరో మూడవ వ్యక్తి చేత సమకూర్చబడతా ఉంది. ఇది మనసులో పెట్టుకోవాలి. మనం కూడుకోవటం లేదు, ఎవరో మనల్ని సమకూరుస్తున్నారు. ఎలా చెప్తాం? సపోజ్ మీకు ఆదివారం రొట్టె విరిచే కూటం ఉంది, మీరు కూడుకోవటం లేదు. ఇది దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మీరు ఆ కూడికకు పరిశుద్ధాత్మ దేవుని చేత సమకూర్చబడుతున్నారు. అందరూ ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. అదేంటంటే కూడుట, కూర్చబడుట. కూడుట అంటే నాకు నేనుగా కూడుకోవటం. సమకూర్చబడుట అంటే మరొకరెవరో నన్ను అక్కడికి తీసుకుని వచ్చుట. సంఘంలో నన్ను చేర్చటం మొదలుకొని ఆ సంఘం ఎన్నిసార్లు భౌతికంగా ఒక చోటకి సమకూర్చబడతాదో అన్నిసార్లు నన్ను సమకూరుస్తూ ఉన్నవాడు ఆత్మదేవుడు. సునాగు అనే పదాన్ని మనసులో ఉంచుకోండి. సునాగు అనే మాట స్థానిక సంఘ సమకూర్పునకు సంబంధించింది. కాబట్టి ప్రభు రాకడ వరకు భూమి మీద సంఘము కూడుకోవాలి. హెబ్రీ పత్రిక చూడండి, ఒక హెచ్చరిక మాట చెప్పాడు. అక్కడితోటి మనం ప్రారంభిద్దాం. 9వ అధ్యాయం లేదా 10వ అధ్యాయం 24-25 వచనాలు. 10వ అధ్యాయంలో ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఆయన శ్రేష్టమైన బలులు భూమి మీద ఎన్నో ఉన్నాయి కదా, వాటన్నిటికంటే శ్రేష్ఠుడు. ఆ బలి జరిగిన తర్వాత ఆయన శరీరం అనే తెర ఏర్పరచబడిన ఒక మార్గం, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం మనస్సాక్షి కల్మషం తాచకుండా పరిశుద్ధులను చేసి ఇప్పుడు మనల్ని అందరినీ ఆయన సమకూరుస్తున్నాడు. 24-25 వచనాల్లో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సమాజము అనే మాట ఇశ్రాయేలీలు సునగోగు సమాజ మందిరాన్ని సూచిస్తాం. వాళ్ళు ప్రతి శనివారం కూడుకుంటారు, ధర్మశాస్త్రాన్ని వింటారు. అయితే సంఘానికి శనివారం కాదు ఆయన ఇచ్చింది. ఇప్పుడు చూస్తాం ఈరోజు మనం మానక అన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటి అని అంటే, ప్రతి విశ్వాసి వారు తమ స్థానిక సంఘ కూడికలు మానకూడదు. ఏ పరిస్థితుల్లోనూ మానకూడదు. కుటుంబాలతో సహా అటెండ్ అయిపోవాలి. ఒకవేళ ఎవరైనా ఆ విషయాల్లో వెనకబడితే సరి చేసుకోవాలి. భార్య, భర్త, బిడ్డలు. మీ సంఘంలో ఎన్ని కూడికలు ఉన్నాయో అన్ని కూడికలకి అందరూ టైంకి అటెండ్ అయిపోవాలి. ఇదేంటిది? బై అటెండింగ్ ఇట్ సెల్ఫ్, హాజరవుట ద్వారానే కూడా ఆయన్ను మనం మహిమపరుస్తాం. నేటి దినాల్లో కూడికలు నిర్లక్ష్యం చేయబడుతూ ఉన్నాయి. దేవుని ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో అలా లేదు, నిర్లక్ష్యం చేయొద్దు. రైట్. సునాగు అనే మాటలో స్థానిక సంఘము కూడి వచ్చుట గతంలో మనం విన్నాం. మరలా మన పాఠం సిరీస్ గనక దీనిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ కూడికలు ఉన్నాయి? కొన్నిసార్లు చాలా అనుమానం. ఎన్నో కూడికలు. నాయకులు ఏం చేస్తారంటే
ప్రజలు ఎక్కువ దేనికైతే వస్తారు అనే దాని మీద ప్లాన్ కలిగి పెడతా ఉంటారు. ఈ కూటానికి ఈ పేరు పెడితే వాళ్ళందరూ వస్తారు. కాబట్టి ఇది మానవ ఆలోచన. ఏ సంఘ పెద్ద గాని, ఏ సువార్థికుడు గాని, ఏ పనివాడు గాని మనము నచ్చిన కూడికలు పెట్టడానికి సంఘము మంది కాదు. కాన్స్టిట్యూషన్ అయింది. కాన్స్టిట్యూషన్ ప్రకారమే మనం వెళ్ళాలి. సునాగు అనే మాట కొత్త నిబంధనలో ఎక్కడెక్కడ ఉందో చూస్తే మనకి సంఘానికి 7 కూడికలు మనకు వస్తాయి. చూద్దాం, చూడండి. సంఘానికి ఇవ్వబడిన 7 కూడికలు. నేను మీ అందరినీ ఈ 7 కూడికలు మీ స్థానిక సంఘంలో ఉన్నాయో లేదో మీరు ఆలోచన చేసి దేవుని వాక్యానికి సరిపోయే స్థాయికి మన స్థానిక సంఘాలు అన్నీ రావాలని నేను కోరుకుంటున్నాను. శ్రద్ధగా వింటున్నారు, మీకు చాలా వందనాలు. 7 కూడికలు ఉన్నాయో లేవో లెట్ us మేక్ ష్యూర్. ఓకే, నేను ఈ ధ్యానాన్ని ఒక గ్రీకు పదం ఆధారంగా తీసుకుంటున్నాను. దాని పేరు సునాగో. సునాగో అంటే సమకూర్చబడుట, హ్యావింగ్ బీన్ గ్యాదర్డ్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు సునాగో, హ్యావింగ్ బీన్ గ్యాదర్డ్ అనే మాట అంటే ఇది పర్ఫెక్ట్ పార్టిసిపుల్ లో ప్యాసివ్ వాయిస్ లో ఉంది. హ్యావింగ్ డన్ అండ్ హ్యావింగ్ డూయింగ్ జరుగుతా చేస్తూ ఉండండి ఎప్పటి వరకు, ఆయన రాకడ వరకు. కాబట్టి ఈ విషయాలు దేవుని వాక్య ఆధారంగా మనం చూస్తాం. నంబర్ 1, ఈ సునాగు అనే మాట ఎక్కడ ఉంది? తెలుగు తర్జుమాలకు వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా ఉన్న దాదాపుగా మనం దాన్ని పట్టుకుంటాం. చూడండి, బైబిల్ పాత నిబంధన హీబ్రూ అరమైక్ లో రాయబడిందని గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధన కొయినే గ్రీక్ లో రాయబడింది, అంటే వాడుక గ్రీక్ లో రాయబడింది. అయితే తర్జుమాదారులు తప్పులు చేయలేదు, కానీ అక్కడక్కడ పదాలు కొంచెం అటు ఇటుగా ఉండడం అని మనం మనసులో ఉంచుకోవాలి. తెలుగు బైబిల్లో ఎక్కడ తప్పు లేదు అని మనసులో ఉంచుకోవాలి. అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి, కానీ కొన్ని పదాలు ఎక్కువ అర్థాన్ని ఇచ్చేవి, వాటి కొరకు మనం మూల భాషలోనికి వెళ్తాం. రైట్? సునాగో అనే పదాన్ని మనం చూస్తా ఉన్నాం. నంబర్ 1, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 31. ఈ వచనాల్లో కూడి, కూర్చి, సమకూడి, సమకూర్చి, సునాగు అంటే హ్యావింగ్ బీన్ గ్యాదర్డ్ కదా, సమకూర్చబడి అనే అర్థంతో పదం ఉంటది. ముందు నేను వచనం చెప్పాక ఆ పదం అక్కడ ఉందో లేదో ఫస్ట్ అక్కడ ల్యాండ్ అవ్వాలి. నేను ఒక తాళం చేయిస్తున్నాను, మీరు అన్లాక్ చేయొచ్చు అన్నిటిని కూడా. 4:31లో యెరూషలేములోకి వెళ్తున్నాం మనం. అక్కడ మొట్టమొదటి సంఘంలో ఏముందో చూస్తున్నాం. అప్పుడు ఇంకా బయట సంఘాలు ఏర్పడలేదు. కేవలం యెరూషలేములో మాత్రమే సువార్త ప్రకటించబడతా ఉంది. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పెంతెకోస్తు దినమున సంఘం ఏర్పడింది. వాళ్ళు ఎక్కువగా సువార్త పనిలో ఉన్నారు. వాళ్ళ మొదటి సునాగో ఏంటి? 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట వారు సునాగో చోటు కంపించెను అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ప్రార్థన కొరకై వారు కూడుకున్నారు. ప్రతి సంఘానికి ప్రార్థనా కూడిక అవసరం. ప్రార్థనా సునాగో ఉండాలి. ప్రార్థన రక్షించబడిన ప్రతి సహోదరుడు అక్కడికి వెళ్ళాలి. స్థానిక సంఘం ఎక్కడైతే కూడుకుంటుందో ప్రార్థన కొరకు అసెంబ్లీ హాల్లోనే, మోస్ట్లీ అసెంబ్లీ హాల్లోనే కదా. కాబట్టి ప్రతి స్థానిక సంఘము ప్రార్థించే సంఘంగా కూడుకోవాలి అని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. దే కేమ్ టుగెదర్ ఫర్ ప్రేయర్ 4:31. ఎక్కువ మంది ప్రార్థనా కూడికకు రారు. ఆదివారం వచ్చినంత మంది శనివారం విజ్ఞాపన కూడికకు రారు, ప్రార్థనా కూడికకు రారు. వాట్ ఎవర్ యూ కాల్ ద నేమ్.
ఇది సంఘము అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఏమాత్రం భయం లేకుండా నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది అని చెప్పడానికి రుజువు ప్రార్థనా కూడికలో సంఖ్య. ఒక ఆయన ఇలా చెప్పేవాడు, ఆదివారం 300 మంది వస్తారట, బైబిల్ స్టడీకి చివరి 0 తీసేయమన్నాడట, 30 అయింది. ప్రార్థనా కూడికి ఇంకొక 0 తీసేయమన్నాడంట, 3 అయింది. సంఘము శ్రద్ధ లేకపోవటం స్పష్టంగా కనబడుతుంది. నాయకులారా, పెద్దలారా, సహోదరి సహోదరులారా, ఈ విషయంలో మనం ఎంతో మెలకువ కలిగి శ్రద్ధ వహించాలి. ఈ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా కుటుంబంతో సహా నేను నా స్థానిక సంఘ కూడికకి వెళ్ళిపోతానయ్యా, కుటుంబంతో సహా నా స్థానిక సంఘ కూడికలకి నేను వెళ్ళిపోతానయ్యా. ప్రార్థన కొరకై కూడుకున్నారు. స్థానిక సంఘ సత్యాన్ని మనం చూస్తున్నాం. రెండవది 11వ అధ్యాయం. ఎక్కువ మనం అపోస్తుల కార్యాల్లోనే ఉంటాం. ఒకే ఒక కూడికి కొరింథీలోకి వెళ్తాం. ఓకే, అపోస్తుల కార్యాలు 11:26 చదువుకుంటున్నాను చూడండి. 11:26. వారు కలసి అనే మాట సునాగో అని ఉంటుంది. అంతియోకియాలో సంఘము సమకూర్చబడతా ఉంది. 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి, ఎవరు వీళ్ళు? పౌలు, బర్నబాలు. 1 సంవత్సరం అంతా సంఘములో ఉంది, బహుజనులకు వాక్యమును బోధించింది. కాబట్టి దీనికి మనం ఏమని పేరు పెడతామంటే వాక్య కూడిక, వాక్య ధ్యాన కూడిక, బైబిల్ స్టడీ. ఫస్ట్ మీటింగ్ ప్రేయర్ మీటింగ్. ప్రతి విశ్వాసి తన కుటుంబంతో సహా సంఘముగా కూడినప్పుడు ఆ కూడికలో కనపడాలి. రెండవది బైబిల్ స్టడీ. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సంఘము దేవుని యొక్క వాక్యాన్ని అంశాల వారీగా ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి. ఎన్నో సబ్జెక్ట్స్. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఎంతో మంది దేవుని దాసు ఎట్లా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారో, ప్రతి స్థానిక సంఘం కూడి పొరపాటు లేని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేయడానికి సంఘంలో ఉన్న సహోదరులకు అవకాశాలు, యోగ్యులైన వారికి, ప్రయాసపడే వారికి వాక్య చెప్పగలిగే వరము ఎవరికైతే ప్రభు ఇచ్చాడో వారికి బైబిల్ స్టడీస్ అప్పగించాలి. బాధ్యత కలిగిన సహోదరుల పర్యవేక్షణలో ఇది జరగాలి. బంధుత్వం ఇవన్నీ చూసుకోకూడదు. యోగ్యత మాత్రమే, అర్హత మాత్రమే. రెండవది బైబిల్ స్టడీ. మూడవది 14:27 చూడండి. అపోస్తుల కార్యాలు 14:27. మూడవది, వీళ్ళు యాక్చువల్గా 14:27తో పాటు 13, 1, 2, 3. ఓకే, 1, 2, 3 కూడా మీరు పెట్టుకోండి. దీనిలో ఇదేంటంటే వాక్యం చెప్పారు, సంవత్సరం అంతా కష్టపడ్డారు పౌలు, బర్నబాలు. ఏమైంది? అప్పుడు 2 బోధకులు ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 5 బోధకులు అయ్యారు. ఎవరెవరు? బర్నబా ఉన్నాడు, సుమియోన్ వచ్చాడు, లూకియా ఉన్నాడు, చతుర్థాధిపతి హేరోద్తో కూడా మనయేను ఉన్నాడు, సౌలు ఉన్నాడు. బర్నబా, సుమియోను, లూకియా, మనయేను, సౌలు. 2 ఉన్నారు, 5 తయారయ్యారు. ఆ సంఘానికి ఇంక కొరత లేదు. ఆ సంఘము చేత పోషించబడుతుంది. ఇప్పుడు మనకి మీటింగ్స్, ఈ సాంప్రదాయం వచ్చింది, కానీ పూర్వం అలా లేదు. ఏ సంఘానికి ఆ సంఘము స్వయం పోషణ. అలాంటి ఇబ్బందులు మనం ఈనాడు ఎదుర్కొంటున్నాము. కాబట్టి మనకి మీటింగ్స్, బయట నుంచి సహోదరులు మనకు సహాయం చేస్తున్నారు. మంచిది, చెయ్యాలి.
కానీ దీనికంటే ఉత్తమమైనది ఏంటి అని అంటే, ఏ సంఘానికి ఆ సంఘములోనే పోషణ పెట్టాడు. ఆ సహోదరులు ఎంతో ప్రయాసపడి ఆ సంఘాన్ని పోషించుకోవాలి. 13వ అధ్యాయంలో పౌలు బర్నబాల్ని ప్రభు అన్నాడు, 2వ వచనం పరిశుద్ధాత్ముడు, మీ 5గురులో వాళ్ళిద్దరిని మీరు ప్రత్యేకపరచండి నా పని కొరకు. 3వ వచనంలో వారు అలాగు చేశారు. కాబట్టి సేవకు పంపటానికి దీన్ని ఏమంటారంటే సేవా సిఫారసు కూడిక. 14వ అధ్యాయంలో వాళ్ళు సేవకు బయలుదేరారు. అంత్యోకియా, ఇది పిసిదియాలో ఉన్న అంత్యోకియా, ఇదేమో సిరియా అంత్యోకియా. పిసిదియాలో ఉన్న అంత్యోకియా దాకా వాళ్ళు పోయి సువార్త చెప్పి, మరి ఎన్ని రోజులు మనకు తెలియదు ఇక్కడ ఇది నిమిత్తంగా, కానీ సంఘాలు ఏర్పడ్డాయి. వాళ్ళు వచ్చి సంఘాన్ని సమకూర్చి మిషనరీ రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. మిషనరీ రిపోర్ట్ అంటే వారు సువార్త చెప్తుండగా ప్రతి కష్టములో ప్రతి బాధలో దేవుడు వారికి ఎలా సహాయం చేశారు. ఈనాడు మిషనరీ రిపోర్ట్ అంటే కష్టాలు చెప్పుకోవడం. వెరీ సారీ టు సే దిస్. కష్టాలు ఉన్నాయి. ఆ ఉన్న కష్టాల్లో దేవుడు వారికి ఎలా సహాయం చేశాడు, ఉన్న కష్టాలలో దేవుడు వారికి ఏ విధంగా సహాయం చేశాడు అనేది రిపోర్ట్ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ సునాగో అని చెప్పబడింది. దీన్ని ఏమంటారంటే సేవా సాక్ష్యం. దేవుని దాసులు, సువార్థికులు సేవా సాక్ష్యాన్ని, సంఘాన్ని సమకూర్చి సేవా సాక్ష్యాన్ని చెప్తున్నారు. అది ఎంత ఆనందకరమైన విషయం. సంఘం సంతోషిస్తా ఉన్నాయా, నీ కార్యాలు ఇంత గొప్పగా జరుగుతా ఉన్నాయా, నీ దాసులను పంపించావు. సంఘం అంతా కూడి ప్రభువుని స్తుతిస్తూ ఉంది. సేవా రిపోర్ట్ కూడిక. ఈనాడు పంపబడిన వారు తక్కువ, పంపబడిన వాళ్ళు తిరిగి వచ్చి సమాచారం ఇచ్చేది కూడా తక్కువ. విడిగా ఒక పాస్టరు ఒక సంఘము అనే వ్యవస్థ ఏర్పడింది. ఒరిజినల్ గా అలాంటి వ్యవస్థ లేదు అని మనం గమనించాలి. 3వది సేవా సిఫారసు మరియు సాక్ష్యం. పంపబడిన వారు వచ్చి మళ్ళా సాక్ష్యం చెప్పాలి. 4వ సునాగో అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. 4వ సునాగో 15వ అధ్యాయం 6వ వచనం. అంతవరకు సంఘాలు యెరూషలేములోనే ఉన్నాయి, లేకపోతే ఆ చుట్టుపక్కల యోదయ ప్రాంతాలు కదా. లేదా ఒక ముక్క చూడండి 11వ అధ్యాయంలో లేదా 9వ అధ్యాయం సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. 31వ వచనం, కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా, ఇంకా అన్యులు రాలేదు ఇక్కడికి, ఒక్క సమరయలో కొద్దిగా ఎంటర్ అయ్యారు సంఘాలు. యోదయ, నేను ఎందుకు ఈ వచనం చెప్తున్నా, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఎందుకు ఈ వచనం తీసుకున్నామంటే ఆరంభంలో సంఘము యూదుల మధ్య మాత్రమే ఉంది. ఎక్కువగా యూదా సాంప్రదాయంతో మిళితమైపోతూ వచ్చింది. 11వ అధ్యాయంలో మొట్టమొదటిగా అన్యుల మధ్య సంఘం ఏర్పడింది. అదే అంతియోకియా సంఘం. యూదులు లాంటి ఆచారాలు లేవు. భోజనాల దగ్గర ప్రత్యేకంగా ఏది పడితే తింటారు ఈ అన్యులు. యూదులేమో కోషీర ఆహార నియమాలు ఉన్నాయి. అందుకని చాలా సమస్య వచ్చింది. ఇట్లా ఏం చేస్తున్నారు వీళ్ళు, మేడపీసికి కొయ్యకుండా రక్తం ఒలికించకుండా ఉన్న తినేస్తారు సంఘంలో వాళ్ళే. అది యూదులకు ఏమాత్రం నచ్చదు. తర్వాత సున్నతి లేదు. ఏంట్రా సున్నతి లేనితో మనం ఎట్లా కూర్చుంటాం, రొట్టెలా విరుస్తాం అని రకరకాల ప్రెజుడీస్ వాళ్ళకు ఉన్నప్పుడు 15వ అధ్యాయంలో 6వ వచనములో, అప్పుడు అపోస్తులును పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి అని ఉంది. కూర్చబడిరి అని అర్థం. పరిశుద్ధాత్ముడు వారిని అందరినీ సమకూర్చి ఒక క్లారిటీ ఇస్తున్నాడు.
అన్యుల్ని ఇంకా అసహించుకుంటున్నారు వాళ్ళు రక్షించబడ్డాక కూడా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వారిని సమకూర్చి వాళ్ళు చర్చోపచర్చలు చేసి ఫైనల్ గా వాళ్ళు తీర్చి ఒక ఉత్తరం రాశారు. ఏంటంటే 19వ వచనం, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, అంటే యోధా సాంప్రదాయం వాళ్ళ మీద మోపొద్దు, ఈ పనులు మాత్రం చేయమని అడుగుదాం. ఏంటవి? విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం అని ఎవరు చెప్తున్నారు? యాకోబు చెప్పాడు 13వ వచనంలో. ఆయన అధ్యక్షతని ఇది జరిగింది పెద్దల పూట. కాబట్టి ప్రతి స్థానిక సంఘములో పెద్దల కూడిక ఉండాలి. పరిచారకులు, బాధ్యత కలిగిన సహోదరులు, విశేషంగా పెద్దలు, వారు ఏం చేయాలి? ఆనాటికి ఉన్న సమస్యను వాళ్ళు దేవుని వాక్యం యొక్క వెలుగులో చక్కబెట్టుకోవాలి. పెద్దల కూడిక ప్రతి స్థానిక సంఘానికి ఉండాలి. ఇది దేవుని వాక్యం యొక్క క్రమం. సునాగో దుర్బోధలున్నాయి, సంఘములోనికి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి ఎంతో సామరస్యంతో 15వ అధ్యాయంలో కూడిక జరిగింది. పెద్దల కూడిక అంటే పోట్లాడే కూడిక కాదు, పెద్దల కూడిక పరిష్కారాలు దొరికే కూడిక. సంఘం యొక్క సమస్య తీవ్రమైనవి కొన్ని, మామూలు కొన్ని, ఏమైనా వాటిని అన్నిటి పరిష్కారం అక్కడ వారికి దొరుకుతుంది. కాబట్టి సునాగో అన్నాడు. ఎక్కువ మంది నాయకులు వీటిలో ఉన్నారు కనుక రిక్వెస్ట్ ఇవ్వండి. నెలకొకసారో అవసరాన్ని బట్టో ఖచ్చితంగా పెద్దలు కూడి ప్రార్థించి సంఘం యొక్క సమస్యలను గురించి వారు చర్చించాలి. కొన్ని కుటుంబాలు రాలేకపోతున్నాయి, కొన్ని కుటుంబాలు దుర్బోధకు గురవుతా ఉన్నాయి, కొన్ని కుటుంబాలు ఫలానా సమస్యలు ఇరుక్కున్నారు. కాబట్టి పెద్దలు బోధ విషయంలో, సంఘం యొక్క క్షేమం విషయంలో ఆలోచించడానికి సునాగో కోర్చబడాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు అని గమనించాలి. ఎన్నైని? 4 అయినాయి. ఓకే, ఇవి స్థానిక సంఘంలో ఆత్మ జరిగిస్తున్న కూడికలు. 1 ప్రార్థనా కూడిక, బైబిల్ స్టడీ, మిషనరీ టెస్టిమనీ. 4వది ఎల్డర్స్. 5వది 15వ అధ్యాయం 30వ వచనంలో ఇంకొక సునాగో కనపడుతుంది. ఈ సునాగో ఏంటంటే, ఈ రోజున మనం అపోస్తుల కార్యాలు అనగానే తెరుస్తున్నాం. మరి అట్లా వాళ్ళకి బైబిల్ లేదు ఆ దినాల్లో. ఆ దినాల్లో దేవుని యొక్క వాక్యం ధనవంతులు దగ్గర మాత్రమే ఉండేది. ఎందుకంటే అటాచ్మెంట్స్, వాళ్ళు ప్రతులు కొనుక్కుని రాయించుకుని ఖరీదైనవి చర్మపు కాగితాల మీద ఉండేవి స్క్రిప్ట్స్, వాటిని నకలు చేయించుకొని వాళ్ళు ఉంచుకునేవారు. ధనవంతుల దగ్గర మాత్రమే వ్రాయబడిన దేవుని వాక్యములో భాగాలు వెల్లడై అందుబాటులో ఉండేవి. అయితే అవి అప్పుడు మీటింగ్ ఉన్నప్పుడు తెచ్చేవారు. సపోజ్ మీ దగ్గర యెషయా గ్రంథంలో ఒక భాగం అంతా కూడా ఉండదు, చాలా ఖరీదైంది, పైగా చాలా పెద్దది, గ్రంథపు చుట్టలవి. మేకాలో ఒక భాగం పౌలంకులు తెస్తే నేను నహూములో ఒక భాగం తీసుకొస్తాను అన్నమాట. ఆ వారం కేటాయిస్తారు, ఈ వారం ఇది అని. కాబట్టి ఎవరి దగ్గర ఏముందో తీసుకొస్తే చదువుతారు, అందరూ శ్రద్ధగా వింటారు. ఎందుకని? అప్పుడు ఇంకా దేవుని 66 గ్రంథాలుగా చెప్పబడుతున్న పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి కదా, అవి ఇంకా పూర్తి అవ్వలేదు. అందుకని చెప్పబడిన, రాయబడిన ఆ కొద్ది వాక్యాన్ని పబ్లిక్ గా వాళ్ళు గ్యాదర్ అయ్యి చదివి వినిపించేవారు. దీన్ని 30వ వచనంలో, అంతటి వారు సెలవు పుచ్చుకొని అంతియోకియాకు వచ్చి శిష్యులను సమకూర్చి ఒక పత్రిక ఇచ్చేది. సమకూర్చి అనే మాట సునాగో. పత్రిక ఇచ్చారు.
ఆ పత్రిక చదువుకుని ఆదరణ పొందారు అన్నాడు. ఎందుకు కూడుకున్నారండి ఈ వారం మీరు అని అంటే, ఈరోజు వారం అండి, మేము ఈ వారంలో ఈరోజు పత్రికా పఠన కూడికి వెళ్తున్నామండి అంటారట. దీన్ని రీడింగ్, స్క్రిప్చర్స్ రీడింగ్, ఓకే, బైబిల్ రీడింగ్ మీటింగ్ అంటారు దీన్ని. సంఘము దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి కూడి రావాలి. బైబిల్ రీడింగ్. తర్వాత తీవ్రమైనది ఒకటి ఉంది. అదేంటంటే, సంఘములో పాపం ఉన్నప్పుడు సంఘము శ్రద్ధ వహించాలి. మనం మురికి లోకం నుంచి వచ్చాం కదండి, మరలా సంఘంలోనికి మురికి లోపలికి వస్తా ఉంటే దాన్ని అరికట్టాలి. వి నీడ్ టు అరెస్ట్ ఇట్. దాని కొరకు కూడా కూడుకోవాలి. పులుపు అనేది బైబిల్లో పాపానికి పోలికగా వివరించాడు. కొరింథీ మొదటి పత్రిక 5, గలతీ పత్రిక 5, 2-5 నంబర్తో ఉన్న అధ్యాయాలే. ఈ 2 చోట్ల పులుపు చెప్పాడు. పులుపు అంటే ఏంటంటే, బోధ సంబంధమైన పులుపు ఉంటే మీరు అలాంటి వాడిని వెలివేయండి అని చెప్పాడు. బోధ సంబంధమైన పులుపు కొరింథీ పత్రికలో చెప్పాడు, రోమా పత్రికలో చెప్పాడు. ఎవడైనా ఈ బోధన తేక వేరొక బోధన తీసుకుని వస్తున్నాడు అని అంటే, ముఖ్యంగా యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పే బ్యాచ్, వాటిని ఏం చేయాలంటే, మీరు సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధ ఏదైతే ఉందో, కొత్తగా ఎవడైనా వచ్చి భేదాలు, ఆటంకాలు ఆ బోధ విషయంలో కలిగిస్తుంటే మొదట కనిపెట్టండి అన్నాడు. కనిపెట్టండి. తర్వాత వారిలో నుండి మీరు తొలగిపోండి, వారిని బయటికి పంపండి. వారు బయటికి వెళ్ళకపోతే మీరే తొలగిపోండి. పర్జ్ అవుట్ దెమ్, పంపించండి. పంపించడం మీ వల్ల అవదా? పర్జ్ యువర్ సెల్ఫ్ అవుట్, మీకు మీరే బయటికి పోండి. ఆ మాట తెస్సలోనికీయులతో కూడా చెప్పాడు. సంఘము ఏర్పడిన తొలి దినాల్లో అపవాది దుర్బోధనతోటి సంఘం మీద భయంకరమైన దాడి జరిగించేవాడు. 2వ పత్రిక తెస్సలోనిక పత్రికలో చెప్పాడు. ఏమన్నాడంటే, తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రికలో, ప్రతి సహోదరుని అక్రమముగా బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచు ప్రతి తొలగిపోండి. ఇలా తొలగిపోయేటప్పుడు ఒక మీటింగ్ పెట్టాలి. ఇది బోధ విషయంలో. రెండోది వ్యభిచారం విషయంలో. ఇది చాలా తీవ్రమైనది. ఈనాడు ఒకే వ్యక్తి 2 భార్యలను కలిగి ఉండడం, మొదట ఆమెను విడిచిపెట్టి 2వ ఆమెతోటి ఉండడం, అది వివాహం చేసుకున్నానని చెప్తాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఎంత వివాహం చేసుకున్నా అది వ్యభిచారము, కంటిన్యూయింగ్ ఇన్ అడల్టరీ. ఇలాంటి పాపం జరుగుతున్నప్పుడు కొరింథీ మొదటి పత్రిక 5లో ఏమన్నాడు అని అంటే, అట్టి వారిని క్రమశిక్షణ చేయండి, వెలివేయండి అన్నాడు. కాబట్టి వెలివేయటం కొరకై, సంఘములో పాపం జరుగుతున్నప్పుడు వెలివేయటం కొరకై సంఘం కూడుకోవాలి. ఈనాడు ఎంత భయంకరమైన స్థితికి వచ్చేసారంటే, కొంతమంది ఎలా మాట్లాడతారంటే, ఎవడు పరిశుద్ధుడండి అంటారు. ఆ మాట అనొచ్చా? రేపొద్దున తీర్పులోకి ఆ మాట వస్తుంది. అప్పుడు ఏం సమాధానం మనం చెప్తాం? దేవా, నేనున్న స్థానిక సంఘం దుర్బోధ నుంచి, లైంగికపరమైన పాపముల నుంచి మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచు ప్రభువా. ఆశపడాలి. నాయకులు భయపడకూడదు, ఎవరికి భయపడకూడదు. అందుకనే చెప్పాడు, మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలెనో ఆ దేవుని ఎదుట. కొరింథీ పత్రికలోనే చెప్పాడు, ఎవరికి లెక్క ఒప్ప చెప్ప ఆ దేవుని ఎదుట. తిమోతి దేవుని ఎదుట యోగ్యుడైన పనివానిగా ఉండు. ప్రజల ఎదుట నాయకత్వం చేయొద్దండి. ప్రజల ఎదుట నాయకత్వం మోషే నాయకత్వం. వాళ్ళు ఏదడిగితే ఈయన చేస్తాడు. అహరోన్ నాయకత్వం. ప్రజల ఎదుట నాయకత్వం అహరోనుది.
దేవుని ఎదుట నాయకత్వం మోషేది. బి మోజెస్, డోంట్ బి ఆరోన్. అడిగారండి, మా సంఘం ఎక్కువ మంది వస్తారండి, ఇవన్నీ చెప్తే నిన్ను నడిపించేవాళ్ళు మనుషులు, రేపొద్దున లెక్క చెప్పాలి, బి ఆరోన్ అని అంటారు లోకం, సంఘం. వద్దొద్దు. బి మోజెస్. మనుషుల నాయకులా, దేవుని నాయకులా? మనుషుల చేత నడిపించే నాయకులా, దేవుని చేత నడిపించబడే నాయకులా? కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే, పాపం విషయంలో సరైన స్టాండ్ సంఘం తీసుకోవాలి. కొరింథీ 1:4-5 వచనాలు. క్రమశిక్షణ తీసుకుంటే వాటికి మీరు మేలు చేస్తున్నారని అర్థం. ప్రభువైన యేసు దినముందంటే రాకడలో వాడు రక్షించబడతాడు అంటే వాడు మరలా సమకూర్చబడతాడు పాపాన్ని విడిచిపెట్టి. 2వ పత్రికలో వాడు పాపాన్ని విడిచిపెట్టేశాడు, దుఃఖంలో ఉన్నాడు. ఆమె గురించి అక్కడ చెప్పలేదు, వాడి గురించే చెప్పాడు. కాబట్టి అతను చేర్చుకోండి అయ్యా, బారు మనసు వచ్చిందయ్యా, కాని పని చేశాడయ్యా, కాని పని చేశాడు కాబట్టి పక్కన పెట్టండి అయ్యా అని చెప్పాక మళ్ళా 2వ పత్రికలో దుఃఖపడ్డాడని విన్నానయ్యా, కాబట్టి అతన్ని చేర్చుకోండి అయ్యా పౌలు వారికి ఉత్తరం రాస్తున్నాడు. సంఘము పరిశుద్ధపరచబడాలని. ఎంత కాలం మురికితో సాగుద్ది సంఘం? మహిమగల సంఘముగా, పరిశుద్ధ సంఘంగా, గ్లోరియస్ అండ్ హోలీ, ముడతైన, మత్సైన, కళంకమైన అట్టిది మరి ఏదైనానో లేక. ముడతలు కడగండి నాయకులారా, పెద్దలారా, సోదరులారా, అనుభవం కలిగిన దైవజనులారా, బాధ్యత కలిగిన సహోదరులారా. ముడతలు, కళంకాలు, పర్జ్ దెమ్ అవుట్ ఆర్ పర్జ్ యువర్ సెల్ఫ్ అవుట్. క్రమశిక్షణ. ప్రభువా, మా సంఘాలు క్రమశిక్షణలో ఉండడానికి కృప చూపి. ఆఖరిగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. మరొక సునాగు అది. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు. రొట్టె విరిచే కూడిక ప్రతి ఆదివారం. దాని సమయం మనం అర్థం. ఆదివారం ఎందుకు కూడుకుంటాం? ఆదివారం ఎక్కడ కూడాలి, ఎవరు కూడాలి, ఏ పద్ధతిలో కూడాలి, కూడిక యొక్క ఉద్దేశం ఏంటి, ఆ కూడికలో ఏమేం ప్రాక్టీసెస్ చేయాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా, ఎందుకు, ఏంటి మనం అర్థం చేసుకుని రొట్టె విరిచే కూటంలో పాల్గొవాలి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ దాన్ని మనం చూస్తాం. ఈ రోజున సంఘం యొక్క కూడికలు మనం చూసాం. సునాగో అనే పేరున. ఇంకా నేను మరలా రిపీట్ చేయటం లేదు. దేవుని వాక్య ప్రకారం మన స్థానిక సంఘాలు ఎలైన్ కావటానికి ప్రభు యొక్క ఆత్మ మనకు సహాయం చేయను గాక. ఈ విషయంలో ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఓవర్ టు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్స్. అన్నా వందనా. సంఘం యొక్క కూడుకుల గురించి చక్కని వర్తమానాన్ని అందించిన జాన్లీ అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అవసరమైన సంగతులు, శ్రేష్టమైన సంగతులు మనకు అందించాడు. వాక్యం కొరకు, వాక్య ఫలింపు కొరకు రవి మనోహర్ అన్న ప్రార్థనలో నడిపిస్తారు. వందనాలు బ్రదర్, అందరికీ వందనాలు. వందనాలు. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నతుడ, కృపగల దేవ, కరుణా సంపన్నుడ, ఈ ఉదయ కాలంలో 4937వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మీరు మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ దాసులు మా ప్రియులు బ్రదర్ జాన్లీ గారి ద్వారా అందించిన వాక్య సత్యాలను బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. స్థానిక సంఘం యొక్క విలువలు వివరిస్తూ స్థానిక సంఘంలో సునాగో అంటే కూడుకున్నట విషయాలు వివరించారు. మరి ప్రార్థన కూడిక, వాక్య ధ్యాన కూడిక
మిషనరీల సాక్ష్యం పెద్దలు సమకూడి వాక్య పత్రిక పఠన కూడికగా కూడుకోవాలని హెచ్చరించారు. మరి మా ప్రభు అలాగున మేము సంఘములో ఈ రాకడ పర్యంతం కొనసాగుతూ మిమ్మల్ని మహింపరుస్తూ మీ లేఖనాల్లో ఉన్న సత్యాలు గ్రహిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ కొనియాడినట్టు కృప చూపించి వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు, నడిపిస్తున్నట్టు మా ప్రియులు శివ గారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాట పాడి వినిపించిన బ్రదర్ కిరణ్ కుమార్ గారిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసి సహకరించిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు. ఈ కూడికను నిర్విరామంగా జరిగిస్తున్నటువంటి మా ప్రియులు బన్నబాస్ గారిని వారి కుటుంబాన్ని పరిచర్యను మీ కృపాసలకు అప్పగిస్తున్నాం తండ్రి. వాక్యం అందించిన మీ దాసుని ఇంకా ఆత్మతో ఇంకా అనేక విషయాలు సంఘము, స్థానిక సంఘము, సార్వత్రిక సంఘము యొక్క తేడాలు ఇవన్నీ కూడా వివరిస్తూ మమ్మల్ని వాక్య ధ్యానంలో నడిపించినట్లు కృప చూపించమని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నా వందనన్నా. వందనాలు. ఇప్పటి వరకు ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి, వాక్యం చెప్పిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నబాసనకు అప్పగిస్తున్నాం. వందనాలు శివ. వందనాలు అన్న.